విజయవాడ మనకు గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చేది ప్రకాశం బ్యారేజ్. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా, అమరావతి వెళ్ళాలన్నా ప్రకాశం బ్యారేజ్ మీదుగానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అది కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఒక ఐకాన్ లాగా దాన్ని విద్యుదీకరణ అలంకరణ చేయటం, వచ్చినటువంటి 2 ప్రభుత్వాలు కూడా దాన్ని కొంచెం విద్యుత్ కాంతులతోటి దేదీప్యమానంగా వెలిగే విధంగా చేయటం, కొంచెం డెకరేషన్ అయితే మాత్రం చేశారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దాన్ని కొంచెం సుందరీకరణ అయితే చేశారు. అయితే ఈ కోవలో ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే ఎంతవరకు తట్టుకొని నిలబడగలదు అనేటటువంటి అంశాలు ఈ వరద ప్రభావిత నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ అనేటటువంటి పేరు మారిమోగుతుంది. అసలు కెపాసిటీ ఎంత, ఇది ఏ విధంగా తట్టుకొని నిలబడింది? ఇది పూర్తిగా రాతి కట్టడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ ఏది 1845, 50 ఆ ప్రాంతంలో దాన్ని నిర్మించారు. తర్వాత అంటే ఫస్ట్ ఆనకట్లా కట్టారు. ఆనకట్లా కట్టి కొంత వరద నివారించడం కోసం కట్టి తర్వాత దాన్ని బ్యారేజ్గా రూపకల్పన చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరణం తర్వాత ఆ బ్యారేజ్కి టంగుటూరి ప్రకాశం పంతులు బ్యారేజ్ అని పెట్టి నామకరణం చేశారు. అంటే తర్వాత అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళే దీన్ని నిర్మించారు. సర్ ఆర్థర్ కాటన్ దీన్ని నిర్మించారు. దాదాపు అంటే 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే విధంగా దీన్ని అయితే మాత్రం నిర్మించారు. ఈ నేపథ్యంలో దాని కెపాసిటీ ఎంత, దాన్ని ఏ విధంగా దానికి పరిస్థితి మహా అయితే 3-4 టీఎంసీల కన్నా కూడా ఎక్కువగా నిల్వ ఉంచే పరిస్థితి ఉండదు. కాబట్టి తాగునీరుకి ఎక్కువగా విజయవాడ వాళ్ళకి దుఃఖదాయిని ఏంటంటే ఈ కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ అనమాట నీటికి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మకు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఈ కృష్ణానదిలోనే స్నానం ఆచరించడం, దుర్గా అమ్మవారిని దర్శించుకోవటం, ఇవి నిరంతర ప్రక్రియ. ఏ కార్యక్రమం చేయాలన్నా సరే కృష్ణానదికే ఒక మూలం అనమాట. కాబట్టి కృష్ణానది పరిస్థితి ఏంటి అని చెప్పేసి మొన్నటి వరకు కూడా ప్రకాశం బ్యారేజ్ తట్టుకోదా అది ఇది అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడ్డారు. మరోపక్క అధికారులు నిపుణులు రప్పించారు, దాని పరిస్థితి ఏంటనేది అంచనా వేశారు. కొంతమంది ప్రకాశం బ్యారేజీ ముప్పు వాటిల్లింది, ఏ క్షణాన ఏం జరుగుద్దు అనేటటువంటి వచ్చినటువంటి ఉదంతల వ్యాప్తి చెందటం చాలామంది ఇబ్బంది పడ్డారు, ఏం జరుగుద్దు అని. ఒక పక్క అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఇంజనీరింగ్ నిపుణులను పిలిపించడం, ఇందులో ఇరిగేషన్లో నిపుణులైనటువంటి కన్నయ్య నాయుడిని అయితే మాత్రం పిలిపించి పరిశీలించడం జరిగింది. ఆ బోట్లు వ్యవహారం ఏదైతే ఉందో అది కౌంటర్ వెయిట్ని ఢీకొనటంతో దానికి ఇబ్బంది ఏమన్నా ఉందా అని చెప్పేసి ఆలోచించడం, అలాంటి ఇబ్బంది ఏమి లేదని చెప్పడంతో మొత్తానికి డ్యామ్ అయితే మాత్రం ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం సేఫ్గా ఉందని చెప్పేసి నిపుణులు తేల్చారు. అయితే ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి 70 గేట్లను కూడా ఎత్తి కిందికి సముద్రంలోకి వదులుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, తర్వాత శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ తర్వాత పులిచింతల తర్వాత ప్రకాశం బ్యారేజ్. అక్కడ 3-4 టీఎంసీల కంటే ఎక్కువ ఉండవు. తర్వాత అన్ని గేట్లు ఎత్తి కిందికి సముద్రంలోకి నీటిని వదలటం తప్ప మరో మార్గం లేదు. తర్వాత నీటిని ఎక్కడన్నా ఒడిసి పట్టుకుందామన్నా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ బ్యారేజ్కి ఎప్పుడూ కూడా గతంలో దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో కూడా ఎప్పుడు కూడా 9 లక్షల క్యూసెక్లే ఎక్కువగా హయ్యెస్ట్ అనమాట. 9 లక్షల క్యూసెక్లే హయ్యెస్ట్ ఎక్కువగా వచ్చాయి. అప్పుడు డ్యామ్ సేఫ్గా ఉంటుంది. అలాగే మిగిలినటువంటి చిన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అవటం సహజంగా. కానీ ఇప్పుడు బుడమేరు కూడా తోడవటంతో అక్కడ వచ్చినటువంటి నీళ్లు, ఈ కృష్ణానదికి వచ్చినటువంటి నీళ్లు ఇవంతా కూడా విపత్కర పరిస్థితి. ఒక్కసారి పైనుంచి రావటం, ఇటు తెలంగాణ నుంచి ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల నుంచి నీరు అధికంగా వెళ్ళిపోవటం, బయట వర్షాభావం ఎక్కువగా ఉండటం, వర్షపాతం అంటే నాగార్జున సాగర్కి నిన్న ఒక మాజీ సీఎం వచ్చి చెప్తున్నారు, శ్రీశైలం దగ్గర నీళ్ళు ఆపొచ్చంట, నాగార్జున సాగర్ దగ్గర నీళ్ళు ఆపొచ్చంట, పులిచింతల దగ్గర ఆపొచ్చంట. ఇట్లా ఆపితే ఇక్కడ ఉధృతి తగ్గేదంట. ఈ పెద్ద మనిషి చెప్పేది ఏంటంటే ఇటు ఖమ్మంకెళ్ళి నుంచి వచ్చేటటువంటి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. నిన్న తెలంగాణ సీఎంఏ చెప్పాడు, వరద ఖమ్మంలో కూడా ఎక్కువగా ఉంది, వరద ఉధృతి 42% వర్షపాతం నమోదైందంటే వర్షం ఏ విధంగా కురిసిందో చూడండి. మరి అక్కడ ఎగువన కురిస్తే కిందికి రాదా వర్షం? దిగువ ప్రాంతం కదా, ఇక సముద్రంలోకి వెళ్ళటమే కదా. విజయవాడ నుంచి తర్వాత బంగాళాఖాతం సముద్రంలోకి కలవటమే నీళ్లు, వరద. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వరద ఏదైతే ఉందో మునేర్లు అవ్వచ్చు, అన్నీ కూడా ఉపనదులన్నీ కూడా కలిసి ఖమ్మం దగ్గర నుంచి, ఖమ్మం జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఆ వర్షం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మళ్ళీ అక్కడ 42 అయితే 38% దాకా విజయవాడలోనే అక్కడ పరిసర ప్రాంతాల్లోనే 38% వర్షపాతం నమోదవటం, మరోపక్క బుడమేరు, మరోపక్క కృష్ణానది, ఇవన్నీ కూడా కలిసి అక్కడ ఇబ్బంది అయితే మొత్తం
11 లక్షల క్యూసెక్లు అక్కడ ప్రవాహం. ఇంకా దాదాపు ఇంకా ఎక్కువైతే మాత్రం 2-3 క్యూసెక్లు కనుక ఎక్కువైతే మాత్రం తట్టుకోలేని పరిస్థితి. దాదాపు ఇంకా 20-30 క్యూసెక్లు కనుక అయితే మాత్రం అది ప్రకాశం బ్యారేజ్ పైనుంచే ప్రవహించేదని చెప్పేసి నిపుణులు చెప్పడం, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ కూడా చూశారు అక్కడ తాజా పరిస్థితిని. మొత్తానికి కొంతమంది అయితే మాత్రం ఆ ప్రాజెక్టు మీద రాకపోకలను అయితే మాత్రం నిషేధించడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో వరప్రదాయినిగా నిలిచింది కృష్ణమ్మ అనుగ్రహంతో. ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రకాశం బ్యారేజ్ సేఫ్గా ఉందని నిపుణులు చెప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ పరిశిష్టతకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి నిపుణులు చెప్పడంతో చాలామంది అటు ప్రభుత్వ యంత్రాంగం వచ్చు, మిగిలిన వాళ్ళు అక్కడ ప్రజలు కూడా చాలామంది ఊపిరి పీల్చుకున్నారు.